హాయ్ అండి. ఈరోజు నేను మోడల్ జాకెట్ కుడుతున్నాను. ఇది రౌండ్ నెక్ అండి. రౌండ్ నెక్లో మోడలు ఎలా అనేది లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే మధ్యలో మళ్ళీ అర్థం కాదు. ముందుగా లైనింగ్ అంటించి పెట్టుకొని డాట్స్ వేసేసి పైపింగ్ వేయాలండి నెక్కి. ఇప్పుడు నెక్కి నడుముకి పైపింగ్ వేసుకోవాలండి. నేను పైపింగ్ కోసం గోల్డ్ తీసుకున్నాను, రెడ్ గోల్డ్. ఈ శారీ బ్లౌజ్కి ఉన్నాయి కదా డాట్స్ కలర్ తీసుకున్నాను నేను పైపింగ్కి. శారీలో ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటే తీసుకోవచ్చండి, కానీ దీంట్లో ఏ కలర్స్ లేవు, 2 కలర్సే. గోల్డ్ లైట్ గ్రీన్ లాగా ఉంటుందండి, లైట్ గ్రీను, చాలా లైట్. అది శారీ కలర్ అన్నమాట. ఈ 2 కలర్స్తో నేను మోడల్ చేస్తున్నాను. అది ఎలా అనేది అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇదండి, నడుముకి కూడా పైపింగ్ వేస్తాను కదా. ఇప్పుడు నేను ఈ మోడల్ ఎలా అనేది చూపిస్తాను. ఇదండి, నేను ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడు శారీ క్లాత్, ఈ బ్లౌజ్ పీస్ అండి ఇది. ఈ కింద లైట్ గ్రీన్ అన్నాను కదా, లైట్ గ్రీన్ శారీ కలర్ అన్నమాట. 2 కలర్స్ పొడవుగా రిబ్బన్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. పొడవు రిబ్బన్ లాగా అండి, రిబ్బన్ లాగా 2 రిబ్బన్లు కట్ చేసినట్టు కట్ చేసి కుట్టు వేసుకొని ఇది తిరగేసి ఐరన్ చేసుకోవాలండి. దీన్ని ఇలా రివర్స్ చేసి ఐరన్ చేసుకోవాలి. కుట్టు వేయకూడదండి. ఆ కుట్టు మనం ఫోల్డ్ చేసినప్పుడు 2 కలర్స్ కదా. ఇప్పుడు ఇది నేను కుట్టింది 2 కలర్స్ కాబట్టి 2 కలర్స్ మీద కుట్టు పై దానిది లైట్ కలర్ మీద కుట్టు కనిపిస్తుంది అన్నమాట. అందుకని కుట్టు వేయకుండా ఐరన్ చేసుకోవాలి. నేనైతే ఐరన్ చేశాను. ఇగోండి, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, బాగా గమనించండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇగోండి, నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మొగల్ రేకు ఉంటుంది కదండి, మొగల్ రేకుని ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగే ఫోల్డ్ చేసి కాదంటే డబల్ ఫోల్డ్ అన్నమాట. ఇది మొగల్ రేకునైతే ఒకటే ఫోల్డ్ చేస్తాము, ఇది డబల్ ఫోల్డ్ చేశాను నేను. ఇలా డబల్ ఫోల్డ్ చేశాను, అంటే శంఖం పువ్వులు మోడల్ లాగా. నాకు దీనికి ఏమనాలో అర్థం కావటం లేదు. మీకు ఏమనిపిస్తే ఆ పేరు పెట్టుకోండి. నేనైతే మొగల్ రేకు మొగ్గలు అని అనుకుంటున్నాను. ఇవ్వండి, ముందే నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ తయారు చేస్తే చాలా లేట్ అవుతుంది కదా, అందుకని ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఇవి ఎలా పెడుతున్నాను అనేది బాగా గమనించండి. పక్కనే పెట్టుకోవాలండి, ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. తక్కువ క్లాత్ ఉంటే పర్లేదు గ్యాప్ ఇచ్చినా, కానీ ఉంది కదా, అందుకని నేను ఫుల్గానే దగ్గరగానే పెడుతున్నాను. గ్యాప్ ఇచ్చి బాల్స్ ఉంటే బాల్స్ అలా మోడల్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగా మొగ్గలు మాత్రమే పెట్టాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. చూడటానికి చాలా బాగుంటుంది లుక్గా. చూడటానికి అందంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా సింపుల్గా వస్తుంది. నేను ఎలా ఫోల్డ్ చేశానో చూసారు కదా, చాలా ఈజీ ఫోల్డ్ అండి, చాలా సింపుల్ మోడలు. చూడటానికి హెవీగా ఉంటుంది. మొగ్గలన్నీ ఇలా దగ్గర పెట్టాను కదండి. పెట్టిన మొగ్గలకి నేను ఇప్పుడు ఈ పైన వైపు వేస్ట్ ఉంటుంది కదా, మనం కుట్టుకున్నాము పైపింగ్ వైపు, ఆ వేస్ట్ ఉంటే దగ్గరికి కట్ చేసేయాలండి, తీసేయాలి. వేస్ట్ తీసేసి పట్టీ వేసుకోవాలి. ఇది ఎలా అనేది చూపిస్తాను. నేను కటింగ్ని స్కిప్ చేసేస్తున్నానండి.
ఇదిగోండి ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇదండి స్కిప్ చేశాను. ఇప్పుడు ఇది పట్టీ అండి. పట్టీ ఎలాగనేది నేను ఫోల్డ్ చేసుకోలేదు, స్టిచ్చింగ్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదండి. డైరెక్ట్గానే పీస్ని పెట్టేస్తున్నాను. ఇలా అయితే నీట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. కుట్టు వేసుకుంటే మనం మళ్ళీ కుట్టు వేసినప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, అలా బాగోదు కదా చూడటానికి. అందుకని నేను కుట్టు వేయను. ఇంకోలా కూడా చేయొచ్చండి. ఇది మనం తాడు కుడతాం కదా, బ్యాక్ తాడు, అలాగా కుట్టేసి ఐరన్ చేసి పెట్టుకుంటారు చాలామంది. అలాగా కూడా చేయొచ్చు. అప్పుడైతే కుట్టు డబుల్ ఉండదండి, సింగలే వస్తుంది. బాగుంటుంది. అలా కూడా ఈజీగానే తిరుగుద్ది. అది కూడా ట్రై చేసి చూడండి. ఇది ఫోల్డ్ చేయటం కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోద్ది. రౌండ్ నెక్కి చిన్న అంటే స్క్వేరు అలాంటివైనా పర్లేదండి, ఈజీగానే తిరుగుద్ది. ఇలాగా ఫోల్డ్ అది నీట్గా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మొగలు పెట్టాను కదండి, ఎలా ఉన్నాయి, నచ్చాయా మీకు? చాలా ఈజీ కదండి మొగ్గ ఫోల్డ్ చేయటం, ఈజీగానే ఉంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. మోడల్ అయితే హెవీగానే ఉంటుందండి చూడటానికి. కుట్టేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఇదండి చాలా ఈజీ, చాలా సింపుల్ కదా. చూడటానికి ఎలా ఉంటుందంటే స్టార్ లాగా మీకు చూపిస్తాను, త్రికోణం లాగా కనిపిస్తుంది అన్నమాట మోడలు. అంటే ఆ ఫ్లవర్ మొగ్గలు ఉన్నాయి కదా, అలా కనిపిస్తాను అన్నమాట. చూపిస్తాను చూడండి, ఎలా ఉందండి, నచ్చిందా మీకు? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదండి హ్యాండ్స్కి నేను బుట్ట పెట్టాను. బుట్ట అంటే సింపుల్గా చిన్న బుట్ట అన్నమాట. థ్యాంక్ యూ అండి, నా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆల్. అలాగే ఏ డౌట్ ఉన్నా కామెంట్లో తెలియచేయండి.